ఇక ఒక 1973లో జరిగినటువంటి ఒక ఘటనను మీకు గుర్తు చేస్తాం. ఒకరోజు పివి నరసింహారావు గారు ఆ తర్వాత తలబోతుందట, కొంచెం ఇటు జరిపి కూర్చో. ఒకరోజు 1973 ప్రాంతంలో ఒకరోజు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ గారు ఇద్దరు విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పిండు. మేడం, మీ నాన్నగారు జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే భూ సంస్కరణలు తీసుకురామని చెప్పి ఆలోచనతో ఉండేనో అది నేను ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా ఇబ్బంది అంటే నెవర్, మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట ఆమె చెప్పుడుతోటి పివి నరసింహారావు గారు అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని 1974లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఏం ఆర్డినెన్స్ అంటే భూ పరిమితి చట్టం. అప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల దగ్గర 1000 ఎకరాల భూమి ఒకరొకరి పేరు మీద, దేశ్ముఖ్ దొరల పేరు మీద, అట్లాగే చాలామంది వెలమ దొరల పేరు మీద, చాలామంది పేరు మీద ఇట్లా వేలాది ఎకరాల భూములు ఊర్లకు ఊర్లే, ఒక ఆయనకు 20 ఊర్లు, ఒక ఆయనకు 12 ఊర్లు, ఒక ఆయనకు 40 ఊర్లు ఇట్లా ఉండేటి. అయితే ఈ భూమి పేదలకు పంచబడాలి. పివి నరసింహారావు గారు ఒకటి చెప్పిండు, మీ అంతలా మీరు అప్పచెప్తేనేమో ఓకే, మీరు దానికి గడుతున్నటువంటి పన్ను ఆధారంగా పరిహారం ఇస్తాం, లేదు అంటే చట్టం చేసి తీసుకుంటాం అనేటువంటి మాట చెప్పిండు పివి నరసింహారావు గారు. భూ పరిమితి చట్టం ఇది అత్యంత కీలకమైంది బీసీలారా. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్న టాపిక్ అంటే 1973లో ఇందిరాగాంధీ ఆలోచన మేరకు, ఇందిరాగాంధీ నెహ్రూ ఆలోచన మేరకు పివి నరసింహారావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పివి నరసింహారావు గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆ ఆర్డినెన్స్లో ఏం పెట్టిండు? ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే సభ సమావేశంలో లేనప్పుడు ప్రభుత్వం జారీ చేసేటువంటి, ఆ తర్వాత సభలో దీన్ని ఆమోదిస్తారు, సరే అది వేరే. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరికి, ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పిండు. ఒక కుటుంబానికి అంటే మొత్తం 5గురు ఉండేటువంటి ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి భూమి ఉండడానికి వీల్లేదని చెప్పిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంటుంది దీన్ని. అయితే దీంతో ఏమైంది, అగ్రవర్ణాల గుండెల్లో రాళ్ళు, ఎవరైతే అప్పుడైతే పెత్తందారులు భూస్వాములు ఉన్నారో వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడ్డంత పని అయిపోయింది, పిడుగులు పడ్డంత పని అయిపోయింది. వామో ఇదెక్కడి కథ, ఇన్ని ఖుద్దు పివి నరసింహారావు గారికి 1200 ఎకరాలు ఉండే, 1200 ఎకరాలు పివి నరసింహారావు గారికి ఉండే, కరుణాలు కాబట్టి ఆయనకు మంచిగా ఉండే భూములు. అయితే ఈ భూ సంస్కరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక్కరికి 54 ఎకరాలు, దాంట్లో కూడా ABCDEFG దాకా K దాకా తీసుకొచ్చిండు. అంటే ఏ తరి పొలం అయితే ఎన్ని ఎకరాలు ఉండాలి, ఒక పంట పండేటిది ఎన్ని ఎకరాలు ఉండాలి, 2 పంటలు పండేటువంటి ఎన్ని ఎకరాలు ఉండాలి, మొత్తం శెలక అయితే ఎంత ఉండాలి, ఇట్లా మ్యాక్సిమం 54 ఎకరాలకు ఎక్కువగా ఉండడానికి వీల్లేదు ఒక కుటుంబానికి అనేది ఇందులో లెక్క. 5గురు ఉన్నటువంటి ఒక కుటుంబానికి. అయితే అప్పటికి మీ అందరికీ తెలుసు, నిజాం వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాలి, భారత ప్రభుత్వం దగ్గరికి రావాలి, లేదంటే ఎందుకంటే భారత్లో విలీనమైంది కదా రావాలి. కానీ నిజాం కింద పనిచేసినటువంటి ఎవరు వీళ్ళు దొరలు, భూస్వాములు, పెత్తందారులు ఎవరైతే ఉన్నారో దేశ్ముఖులు, అయితే వీళ్ళ పని ఏంటంటే భూములకు శిస్తోసులు చేసుడు వీళ్ళ పని, భూములకు శిస్తోసులు చేసుడు వీళ్ళ పని, భూముల లెక్కలు రాసుడు వీళ్ళ పని. ఎప్పుడైతే నిజాం లొంగిపోయిండో ఈ భూములన్నీ వాళ్ళ పేరు మీద రాసుకోరు, వాళ్ళ పేరు మీద రాసుకుంటూ వాళ్ళకి 1200 ఎకరాలు, 15,000 ఎకరాలు, 1000 ఎకరాలు, 5,000 ఎకరాలు ఇట్లా అయిపోయింది. వాస్తవానికి వీళ్ళది కాదు భూమి, అది భారత ప్రభుత్వంలో విలీనం కావాల్సినటువంటి భూమి. అయితే దీన్ని గుర్తించినటువంటి పివి నరసింహారావు గారు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని ఏం చేసినంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత పేదవాళ్లకు భూములు పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈయన ఆర్డినెన్స్ తీసుకురాగానే పివి నరసింహారావు గారు రాష్ట్ర పర్యటన చేస్తే పేదోళ్ళంతా పూలు జల్లిరు, ఇట్లా పూలు జల్లి దేవుడు వచ్చిన ఆయన పేదోనికి భూములు పంచుతా ఉన్నాడరా, ఇందిరాగాంధీకి మొక్కిరు, అప్పుడంతా నెహ్రూకి మొక్కిరు,
సోనియా గాంధీ ఫ్యామిలీకి మొక్కిరు అప్పట్లో. అయితే విషయం ఏంటంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఈయన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కదా, ఆర్డినెన్స్ను చట్టం చేయాలి, ఎస్ అసెంబ్లీలో ఆమోదించాలి. ఈ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలంటే ఏం జరిగిందంటే, అసెంబ్లీ స్పీకరు పిడతల రంగారెడ్డి అని ఉండే అప్పుడు. అసెంబ్లీలో ఈ చట్టానికి బిల్లు పెడదామని చెప్పి పివి నరసింహారావు గారు ప్రయత్నం చేస్తుంటే, మా భూములు గుంజుకొని మా పెత్తందారులను ఆగం చేసేటువంటి బిల్లులో నేను పాల్గొన్నానని పిడతల రంగారెడ్డి గారు వెళ్ళిపోయాడు. స్పీకర్ వెళ్ళిపోతే పివి నరసింహారావు గారు అదే పట్టుదలతోటి డిప్యూటీ స్పీకర్ సంజీవరావు ముదిరాజు, ఈయన డిప్యూటీ స్పీకర్ సంజీవరావు అనుకుంటా, సంజీవరావే ఈయన ముదిరాజు బిడ్డ, ఈయన నా కుర్చీలో కూర్చునబెట్టి ఆ చట్టాన్ని పాస్ చేయించాడు. ఈ చట్టం పాస్ అయ్యేటప్పుడు ఆ సభలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, భూస్వాములు, పెత్తందారులు గిలగిల కొట్టుకొని మొత్తం ఆగమాగం చేసినారు. ఆగమాగం చేసి మా భూములు గుంజుకుంటారా, ఓవైపు ఏమో అసెంబ్లీలో అగ్రవర్ణాల మొత్తం వాళ్ళే కదా ఇక అసెంబ్లీ నిండా వాళ్ళంతా లొల్లి పెడతా ఉంటే, ఇందిరాగాంధీ గారి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం కోసం అగ్రవర్ణమైనప్పటికీ పివి నరసింహారావు గారు ఇక్కడ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి 29 లక్షల ఎకరాల భూములను పేదోళ్ళకు పంచారు. పేదవాళ్ళకు పంచారు. దళితులకు 29 లక్షల ఎకరాల భూములను పేదవాళ్ళకు పంచినటువంటి గొప్ప మనిషి పివి నరసింహారావు గారు. అయితే ఈ ల్యాండ్ పంపిణీ జరగాలని కోరుకుంది ఇందిరాగాంధీ కుటుంబం కోరుకుంది. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి పోరంబోక్ భూమనో ఇనాం భూములను అవన్నీ ఎక్కడి అనుకుంటారో ఇందిరాగాంధీ, ఆ తల్లి ఇందిరాగాంధీ పంచినటువంటి భూములు. సో ఇక్కడ నిర్ణయం ఎవరిది? ఇందిరాగాంధీ గారిది. ఆలోచన ఎవరిది? నెహ్రూది. ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు, అగ్రవర్ణం. ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఈ సభలో ఉన్నటువంటి రెడ్లు, వెలమలు వీళ్ళందరూ కూడా కాగితాలని చెప్పి మొత్తం ఆగమాగం చేశారు సభ. అంటే పార్టీ నిర్ణయాన్ని, ఇందిరాగాంధీ ఆలోచనను వీళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆగం చేసిరో చూడండి. తప్పనిసరి పరిస్థితిలో ఇక సభ ఆమోదం పొందింది. అది సభ ఆమోదం పొందిన తర్వాత 1 జనవరి 1975 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది? ఈ చట్టం ల్యాండ్ సీలింగ్ అమల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత మరి వీళ్ళ దగ్గర మరి ఈ సంస్కరణలు అనేటివి నా నుంచే మొదలు కావాలని ఏం చేసి నెరికేనా, పివి నరసింహారావు గారి కుటుంబం పెద్ద భూస్వామ్య కుటుంబం. 1200 ఎకరాలు పివి నరసింహారావు గారికి ఉండే. 1200 ఎకరాలు. ఈ 1200 ఎకరాల భూముల్లో 54 ఎకరాలను ఉంచుకొని మిగతా భూమి అంతా పేదోళ్ళకు పనిచేసిండు. మిగతా భూమి అంతా పేదోళ్ళకు పివి నరసింహారావు గారు పనిచేసిండు. అయితే ఇక్కడ దొరలు ఏది అగ్రవర్ణ పెత్తందారుల దగ్గర ఉన్నాయి కదా, ఎవరు ఆయన పేరేంది, విష్ణు రామచంద్రారెడ్డి, వీళ్ళ దగ్గర 2-3 వేల ఎకరాలు ఉండే ఒక్కళ్ళ దగ్గర. విష్ణు రామచంద్రారెడ్డి అంటే పెద్ద దొంగ, వేస్ట్ పిల్లవాడు. ఎకరాలు చరిత్రలో ఇన్ని ఎకరాలు ఉండే. వీళ్ళు ఏం చేసిరు, మా భూమి ఎట్లరా మరి 54 ఉండాలంటారు, మిగతా భూమి ఎట్లా అంటే కుక్క పేరు మీద కొంత, కుక్క పేరు మీద, నక్క పేరు మీద, ఇట్లా ఏ పనుల పేరు మీద వాళ్ళకి తెలవకుంటే ఇవ్వాలి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద భూములు చేసి అట్లా పెట్టిరు. అది ఇంత భూములు పంచుడుతో ఏమైంది, ఈ భూములు మాయాన్ని దున్నుకొని బతుకుతురు పేదోళ్ళు. బతుకుతున్నటువంటి సందర్భంలో అరే ఆ భూమి నీది కాదరా, మాదే, ఎంత ఇస్తావో ఇచ్చేయి అని చెప్పి పైసలు వసూలు చేసిరు. పట్టణాలలో పడి పట్టణాలలో రియల్ ఎస్టేట్ దంద పెట్టిరు. అది వేరే, కానీ పట్ట చేయలే. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ యథాతథం మీకు ఎరికే కదా వాళ్ళ పేరు మీద. సో ఈ రకంగా ఈ దేశంలో నిజాం వదిలిపెట్టినటువంటి హైదరాబాద్ సంస్థానం భూములను ఎక్కడిది, ఈ పేద ప్రజలది, అది పేద ప్రజల చెమట,
దాన్ని భారత్లో కలపకుండా నడిమధ్యలో కొట్టుకపోయినటువంటి ఈ పెత్తందారులు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూములను ఇవ్వడానికి అసెంబ్లీలో గింత పిడతల రంగారెడ్డి అనేటువంటి వ్యక్తి స్పీకర్గా ఉండి నేను సభకే రానని వెళ్ళిపోతే డిప్యూటీ స్పీకర్ అదే ముదిరాజు బిడ్డ సంజీవరావు ఆ సభను నడిపించి 29 లక్షల ఎకరాల భూములు ఈ తెలంగాణ ప్రాంతంలో పేదవాళ్ళకు పంచారు. వాళ్ళు భూములు వదులుకోవడానికే గింత ఇబ్బందిగా ఉన్నారు. భూములు వదులుకోవడానికే అంటే ఇందిరాగాంధీ గారి ఆలోచన, ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా సేమ్. భూములు వాళ్ళ నానమ్మ ఇచ్చింది, అధికారాన్ని రాహుల్ గాంధీ ఇవ్వబోతా ఉన్నారు ఈ వర్గాలకి. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉంటే దాని కింద నీరు గార్చేటువంటి శక్తులు కింద ఇగో ఈ రకమైన కార్యక్రమం చేస్తున్నాయి. సేమ్ అయాలు ఏం జరిగిందో ఇవాళ గదే జరుగుతూ ఉంది. పివి నరసింహారావు గురించి వాళ్ళ చరిత్రలో చెప్పుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి మంచి పని. రేపు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అట్లనే చెప్తారు. మంచి చేస్తే ఖచ్చితంగా చెప్పుకుంటారు, 100% చెప్తారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ పారదర్శకమైనటువంటి సర్వే జరిగిందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నాకు మీతో ఛాలెంజ్ చేయడం ఇష్టం లేదు, కానీ నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేను మా బీసీ ప్రజల పక్షాన నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఎవరైనా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినంటే మళ్ళా సరి చేసుకోండి, తప్పేం కాదు. అబద్ధాన్ని గట్టిగా చెప్పినంత మాత్రాన నిజమవుతుందని పొరపాటును కూడా భావించకండి. కాలనీలే ఉన్నాయి, మొత్తం కాలనీలు అపార్ట్మెంట్ మొత్తం అట్లనే ఉన్నాయి. కాలనీలే. సరే, ఏం చెప్తానంటే కాలేదు, అక్రమంగా వాళ్ళ పేరున రాసుకున్న భూములను అసలైన పేదవాళ్ళకి ఇవ్వడానికే ఒప్పుకోనటువంటి శరీరాలు అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయంలో ఎంత ఆందోళన జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఆందోళనకు బీసీలు సంసిద్ధం కావాలని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా, నేనే చివరి రెడ్డి సీఎం అనే ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అయినా పర్వాలేదనే మాట చెప్తా ఉన్నాడు. ఎస్, వాళ్ళందరికీ తెలుసు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఇది బీసీల చేతుల్లోకి పోయేటువంటి రాష్ట్రమే, ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు మెంటల్గా వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు. బీసీలారా, రాబోయే రాజ్యం మనదన్న విషయాన్ని మీరు గుండెల మీద రాసుకోరి బస్. లైక్ చేయండి.